రైతులకు అందించాల్సిన యూరియా ఎరువులను అక్రమంగా తరలిస్తున్న ఘటన సంగెం మండలంలోని నల్లవెల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామ సొసైటీలో నిల్వ ఉన్న యూరియా బస్తాలను రాత్రి సమయంలో ట్రాక్టర్లలో తరలిస్తున్న ఘటనను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాలకు వెళితే నల్లవెల్లి గ్రామ సొసైటీ వైస్ చైర్మన్ కొట్టం రాజు సుమారు 50 యూరియా బస్తాలను రైతులకు తెలియకుండా అర్ధరాత్రి సమయంలో వేరే చోటికి తరలించబోతున్న సందర్భంలో గ్రామస్తులు అతడిని అడ్డుకున్నారు. వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్ను అడ్డగించి బస్తాలతో సహా శుక్రవారం నాడు సంగెం పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. రైతులకు ప్రభుత్వం సకాలంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంతమంది బాధ్యత లేని స్థానిక నాయకులు ఇలా అక్రమ రవాణాకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఒక్క బత్త ఇస్తానంటే వాళ్ళ బుచ్చి ఒక బత్త కదా, నాకు 2 బత్తాలు ఇస్తే 2 బత్తాలు పట్టుకొని వచ్చిన గిన్ని బత్తాలు మీరు వేసుకొని పోతే కాదా ఇప్పుడు ఇటు వేసుకోపోతారు అటు వేసుకోపోతారు గుద్ద మాస్తాను ఇక్కడ నేను రాత్రి పూట నిలబడ్డా. దొంగతనం ఇది దొంగతనం కాకపోతే ఏంటిది? నువ్వు రాత్రి పూట 12 గంటలకు నీకు సొసైటీ ఉన్నదా? కష్టపడ్డాము కష్టపడి ఎవరు పడ్డావు నువ్వు? నేను ఎవరు పడవు అన్నాడు. దేనికి పడ్డావు నువ్వు? రాకపోతే దేనికి పడ్డావు? దేనికి పడ్డావు? తీర్థం తీర్థం ఏంటిది? ఇప్పుడు నువ్వు పొద్దున్న దాకా ఆడ డామినేషన్ చేసి బత్తాలు వేసుకుపోయినావు అక్కడికి వెళ్ళి. ఇప్పుడు మేము ఒక్కొక్క బత్త తీసుకోవాలి, మీరేమో 20-30 బత్తాలు మీరు ఎన్ని లెక్క పెట్టినా నేను నాకు ఒక్కటే బత్త ఇచ్చింది. ఎన్ని ఉన్నాయి లెక్క లెక్క పెట్టుకో. నువ్వు లెక్క పెట్టు. నువ్వు లెక్క పెట్టు. 12 బస్తాలు ఉన్నాయి. 12 బస్తాలు ఉన్నాయి. 12 బత్తాలు నీ ఒక్కరికి పోతే మరి మేము మొడి చేయాలా? మాకు వద్ద బత్తాలు నువ్వు తీసుకోలేదా? ఒక్కటే బత్త ఇచ్చింది. కూడా కొట్లాడి తీసుకో. అక్కడ నువ్వు పొద్దున కొట్లాడు. 12 గంటల ఎక్కువైంది. ఎవరు మేమా? మేము ఎక్కువైంది చెప్తావా? తెలుస్తుంది రేపు పొద్దునే వెళ్తుంది. రేపు పొద్దునే వెళ్తుంది. దొంగతనం కాదా ఇది? దొంగతనం కాదమని వాడెవడు ఏళ్ళు కానీ సుభాష్ గారిని పెన్లాలు తెంగితే వాళ్ళని రేపు పొద్దుగా దొరకబెట్టమని పెన్లాలు తెంగుతాం. అరే సుభాష్ గారు నన్ను ఒక్క బత్త రాయనంటే వాళ్ళని దొంగలకి ఎత్తానంటే నన్ను ఒకటే బత్త వేసుకోవాలి నోట్ల మొడ్డ మన అబ్బాని తెంగు. 4 బత్తాలు తీసుకపోయి 3 బత్తాలు తీసుకపోయిన అబ్బాని తెంగు. ఎవరు నీరు చేస్తాను ఇప్పుడు ఇదేంది? మీరు ఇసోంటి చేస్తారనే తెలుసు. ఇది మంచిదేనా? వేసుకపోడు ఏంటి చేసినా నేను? ఏ బోసుడు ఏం చేసినా? ఏంటి కాదు నేను చేసింది? నేను ఏం చేసిన చెప్పు. ఏ పిచ్చకుంటావా? నేను చేసింది ఏంటో చెప్పు. మరి మాట్లాడదు ఇక్కడ. నేనేం చేసినా చెప్పండి. నేనేం చేసినా చెప్పు. నైట్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది నాకు. నేనేం చేసినా చెప్పుకుంటాను. నేనేం చేసినా చెప్పు. నువ్వు చేసినప్పుడు ఇబ్బంది పడ్డా నువ్వు కూడా లొల్లి పెట్టుకుంటా రైతులతో నువ్వు అమ్మాయిలు పని చేయాలి. నేను ఏమని నువ్వు ఇట్లా పొడుచుకుంటూ వస్తాను. నువ్వు ఎవరి మీద? నువ్వు నా మీద నేనా? బండి పోయామని చెప్తాను. బండి ఎందుకు దొంగతనం చేసినావు? దొంగతనం ఎందుకు చేసినావు? దొంగతనం ఇది తిరుపతి వచ్చాడు మంది దానికి తిక్కలబడ్డరా. ఇది కరెక్ట్ గా 10 మందిలో పోతే మనం కరెక్ట్ గా అనిపిస్తా. తెలంగాణ నడియా రాత్రి
ఇగో మాకు చాలా అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. నాకెటు నువ్వు తిన్నావు, నీకెటు ఆయన తిన్నాడు. నేను చైర్మన్ నానుడు, నేను సర్పంచ్ నానుడు, ఇవన్నీ పోకర్ పువ్వు ముచ్చట్ల ఇలా వీళ్ళంతా ఓట్లు అడుగులు నిలబడే వాళ్ళంతా ఓట్లు ఎత్తేనే డైరెక్టర్లు అవుతారు, చైర్మన్లు అవుతారు. వీళ్ళ పదవుల మీదనే మీరు 10 వేసుకోపోతారు. ఈడ నువ్వే ఉంటావు, సీనే ఉంటాడు, వీడే ఉంటాడు. ఇక మీరు ముగ్గురునే దొరకబట్టాలి, మీతోనే దొరకబట్టాలన్నమాట. అందరు వస్తారు, ఇది వస్తే అందరు వస్తారు. ఈ బండి అయితే వదిలిపెట్టేది లేదు. రేపు పొద్దుగాల మాట్లాడినాక తీసుకోపో. తమ్ముడు నీ గురించి ఆలోచించి ఆయన ప్రామిస్ చెప్తాను. నువ్వు తెలిసినాడుగా